ఆదాము హవ్వల సంబంధం ఒక అందమైన తోట నుండి అరణ్యంగా ఎలా మారిపోయింది? మనం గమనించే మొదటి విషయమేమిటంటే, ఏ మానవుడూ తీసుకోనంతటి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని హవ్వ తన భర్తను సంప్రదించకుండా ఒంటరిగా తీసుకుంది. ఆదికాండము 3:6. ఈ విధంగానే మానవజాతిలోకి పాపం ప్రవేశించింది, మరియు ఆదాము హవ్వల అందమైన వివాహం అరణ్యంగా మారడానికి కూడా ఇదే నాంది పలికింది. ఈ విషయాన్ని ముఖ్యంగా భార్యలు గుర్తుంచుకోవాలి. హవ్వ ఒంటరిగా నిర్ణయం తీసుకుని తన భర్త కూడా తనను అనుసరించాలని కోరుకున్నప్పుడు ఆమెకు ఏమి జరిగింది? ఆమె తిరుగుబాటు మరియు అధికారానికి లొంగని స్వభావమనే సాతాను ఆత్మను కొద్దిగా పొందింది. దేవుడు ఆదామును హవ్వకు అధిపతిగా నియమించాడు, కాని హవ్వ తన భర్తను సంప్రదించే శ్రమ తీసుకోలేదు. ఒకసారి తిరుగుబాటు స్వభావం భార్య హృదయంలోకి ప్రవేశిస్తే ఆమె ఆ వ్యాధిని తన పిల్లలకు కూడా వ్యాపింపచేస్తుంది. ఆదికాండములోని తర్వాతి అధ్యాయంలో మనం దాని గురించి చదువుతాము. హవ్వ యొక్క తొలి కుమారుడైన కయీను కూడా అధికారంపై తిరుగుబాటు స్వభావాన్ని ప్రదర్శించాడు. అతనికి ఆ వ్యాధి ఎక్కడి నుండి సోకింది? తన తల్లి నుండి. ఆ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందంటే అతను తన సొంత సోదరుడినే చంపాడు. ఆ తర్వాత ఆ వ్యాధి హవ్వ మనవళ్లకు, చివరికి యావత్ మానవజాతికి కూడా వ్యాపించింది. మనం ఆదికాండము 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి హేబెలు చనిపోవడం, కయీను బహిష్కృతుడిగా మారడం మరియు కయీను సంతతివారు అంతకంతకూ దుష్టత్వంలో మునిగిపోవడం చూస్తాము. ఎంతటి గందరగోళం సృష్టించబడిందో చూడండి. కయీనుకు తన తిరుగుబాటు స్వభావం తన నుండే వచ్చిందని హవ్వ గ్రహించి ఉంటే ఆమె కయీనును నిందించేది కాదు. ఆమె తనను తాను మాత్రమే తీర్పు తీర్చుకునేది. మీకు తిరుగుబాటు చేసే పిల్లలు ఉంటే వారిని నిందించకండి, మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి, మరియు దేవుడు మీ కుటుంబంలో విధేయత స్వభావాన్ని తిరిగి నెలకొల్పాలని ప్రార్థించండి. ఈ గందరగోళం పూర్తిగా హవ్వ తప్పు కాదని గమనించడం ముఖ్యం. సాతాను ఆమెతో మాట్లాడినప్పుడు హవ్వ నిషిద్ధ వృక్షం దగ్గర ఒంటరిగా ఉందని, ఆదాము వేరే చోట ఉన్నాడని నేను ఒకప్పుడు అనుకునేవాడిని. కాని ఆదాము ఆ సమయమంతా ఆమె పక్కనే ఉన్నాడని నేను తర్వాత కనుగొన్నాను. ఆదికాండము 3:6లో ఆ చెట్టు ఆహారమునకు మంచిదనియూ కన్నులకు ఇంపుగా ఉందనియూ దాని ఫలము తనను జ్ఞానవంతునిగా చేయగలదనియూ హవ్వ చూచిందని మనం చదువుసాము. అప్పుడు ఆమె ఆ ఫలమును తీసుకుని తిని తనతోనున్న తన భర్తకు ఇచ్చెనని చెప్పబడినది. ఆదాము అక్కడ తన భార్య ఇంటి నాయకత్వము వహించడాన్ని చూస్తూ ఉన్నాడు, కాని అతడు దాని గురించి ఏమీ చెయ్యలేదు. ఈనాడు చాలామంది తెలివిలేని భర్తలు చేసే విధంగానే అతడు కూడా అక్కడ నిలబడి ఇంట్లో తామే పెత్తనం చెలాయిస్తుండగా సైతాను తమ భార్యలను నియంత్రించడాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆదాము ఆమెను ఆ ఫలమును తీసుకోవద్దని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అతడు పిరికివాడు, తన భార్యను బాధపెడతానేమోనని భయపడ్డాడు. కాబట్టి ఆమెను ఆపడానికి బదులుగా అతడు ఆమెను అనుసరించాడు. తరువాత దేవుడు ఆదామును తన భార్య మాట విన్నందుకు గద్దించాడు. భర్తలు నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇది. భర్త ఇంటికి అధిపతిగాను, భార్య సంతోషకరమైన విధేయతతోనూ ఉండేలా దేవుని క్రమం ఇంట్లో స్థాపించబడేలా భర్తలు నిర్ధారించుకోవాలి. కాబట్టి ఈ గందరగోళానికి కారణం 2 విధాలుగా ఉందని మనం చూస్తున్నాము. ఆదాము ఇంటికి అధిపతిగా తన న్యాయమైన స్థానాన్ని తీసుకోలేదు, మరియు హవ్వ విధేయత భావంతో తన భర్తను సంప్రదించలేదు. మానవ చరిత్ర ప్రారంభంలోనే నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఇవి.